అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖున ముషిరాం గ్రామానికి చెందిన చింతా శివలక్ష్మి అనే ఒక లేడీ రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చి మా కొత్త వలస సిఏ గారికి మన షణ్ముఖరావు గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తాలూకా సారాంశం ఏంటంటే, ఆవిడ తాలూకా సొంత నాన్నగారైన సింహ అప్పారావు సన్ ఆఫ్ లేట్ దేవుడు 70 సంవత్సరాలు అనే వ్యక్తిని వరుసకి చిన్నాన్నైన సింహ అప్పారావు 40 సంవత్సరాల వ్యక్తి నాటు తుపాకీతో కాల్చి చంపాడని ఆ రిపోర్ట్ అంశంలో. దాని మీదట వెంటనే మా కొత్త వలస సిఏ గారు షణ్ముఖరావు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు అనగా 13వ తారీఖు ఉదయం 8 గంటలకి సీతంపేట గ్రామంలో అక్కడ జంక్షన్లో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఈ కేసులో ముద్దాయి అయిన సింహ అప్పారావు సన్ ఆఫ్ దేవుడు 40 సంవత్సరాలు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. కోటపాడు మరివలస గ్రామం దగ్గర ఈ కేసులో ఉపయోగించిన నాటు తుపాకీని సీజ్ చేయడం జరిగింది. బేసిక్గా ఈ కేసులో జరిగిన విషయం ఏంటంటే, ఒక 2 తులాలు బంగారం గురించి వరుసకి అన్నయ్య అయిన సింహ అప్పారావు అనే వ్యక్తిని వరుసకి తమ్ముడైన ఇంకొక సింహ అప్పారావు ఒక నాటు తుపాకీతో కాల్చి చంపడం జరిగింది. తేదీ 5వ తారీఖున సింహ అప్పారావు ఒక ఆటోలో వచ్చి వరుసగా అన్నయ్య అయిన సింహ అప్పారావుని మా అమ్మాయి తాలూకు 2 తులాల బంగారం నీ దగ్గర ఉంది ఇమ్మని అడిగాడు. ఎప్పుడైతే దాని మీద చిన్న వాగ్విధానంలోనే కాల్చి చంపడం జరిగింది. ఎవరైనా నాటు తుపాకీలు మరియు లైసెన్స్ లేని తుపాకీలు ఎవరైనా కలిగి ఉన్నాయల్లా ప్రజలు 112కి డైల్ చేసి చెప్పడం కానీ, లేదంటే సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారాన్ని అందించి ఇలాంటి నాటు తుపాకీలతో మర్డర్స్ అనేవి పునరావృతం కాకుండా చేయాలని ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి. ఈ కేసులో బాగా పనిచేసి అనతకాలంలోనే నోటోరియస్ క్రిమినల్ అయిన ఈ సింహ అప్పారావుని పట్టుకొని నాటు తుపాకీని సీజ్ చేయడం, ఆటోను సీజ్ చేసిన మా కొత్త వలస సిఏ గారు షణ్ముఖరావు గారు, అతని సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం.